హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. ఇవాటి వీడియోలో నేనైతే ఫస్ట్ టైం కేక్ చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. నేను ఎలా సింపుల్గా స్టెప్స్ ఫాలో అవుతూ చేశాను రెసిపీలోకి వచ్చేయండి. అలాగే ఫస్ట్గా నేను ఒక గ్లాస్ ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. మైదా మనకు అన్హెల్దీ కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఇక్కడ బెల్లం వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మళ్ళీ బెల్లం వేస్తే సరిగ్గా వస్తుందో రాదో అనేసి నేను ఇక్కడ షుగర్ యూస్ చేశాను. అలాగే కోకో పౌడర్, నెక్స్ట్ బేకింగ్ పౌడర్. ఇవి వచ్చేసి నేను బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. మనకు ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్లోనే వచ్చేసాయి. ఇది కేక్ ట్రే వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. జస్ట్ 110 ఎంత తీసుకున్నాను కేక్ ట్రేకి. చాలా చాలా బాగుందండి. అలాగే వెనిలా ఎసెన్స్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, మరి అలాగే ప్లెయిన్గా అయిపోతుంది అనేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ బాదము, వాల్నట్, అలాగే కిస్మిస్. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఇలాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ పిండికి 1 ఎగ్ తీసుకున్నాను. అలాగే 2 గ్లాసెస్ అయితే 2 ఎగ్స్ తీసుకోండి. ఫస్ట్గా చక్కెర వేసుకుని 1 గ్లాస్ పిండికి 1/2 గ్లాస్ చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ముందు చక్కెరని పౌడర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు ఎలాగో మనకు 10 మినిట్స్ అవుతుంది. సో ఈలోపు ముందే ఒక గిన్నె పెట్టుకుని అందులోకి స్టాండ్ పెట్టుకుని కొంచెం మందపాటి తీసుకుంటే మనకు గిన్నె కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇది ప్రీ హీట్ చేసేద్దాం. ఇక్కడ నేను వచ్చేసి ముందు షుగర్ని పౌడర్ చేసేసి అందులోనే ఎగ్ కూడా బీట్ చేస్తున్నాను. మన దగ్గర బీటర్ ఇలాంటివి లేని వాళ్ళు మనం ఇలా మిక్సీలో వేసుకున్న మంచిగా ఫ్లఫీగా వస్తుంది. మనకి ఎంత లిక్విడ్స్ అనేవి ఎంత మంచిగా బీట్ చేస్తే మనకు అంత బాగుంటుంది. సో ఇక్కడ లిక్విడ్స్లోని వెనిలా ఎసెన్స్ కూడా వేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ పిండి, చక్కెర అన్నీ వేసేసి మంచిగా జల్లించుకోవాలి. కోకో పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ జస్ట్ 1/4 స్పూన్ చూస్తున్నారు కదా, జస్ట్ 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. చిటికెడు సాల్ట్ కూడా వేయాలి అని నేను ఒక వీడియోలో చూశాను. దీనివల్ల మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ రాదు. బట్ షుగర్ ప్రతి స్వీట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది అంటారనేసి నేనైతే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ షుగర్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇది ఎలాగ పౌడర్ చేశాను కదా అనేసి నేనైతే జల్లించలేదు. ఈ పౌడర్స్ అన్నీ వచ్చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి మనకు పౌడర్స్ అన్నీ మనం జల్లించి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో లిక్విడ్, ఈ ఎగ్ మిక్స్చర్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ కూడా వేసేసి దీనికి ఒక 1/2 గ్లాస్ నేను పాలు కూడా యాడ్ చేశాను. ఎగ్ వేసేసిన తర్వాత నేను పాలు కూడా వేసేసి చూసారు ఈ కన్సిస్టెంటీలో మిక్స్ చేసుకున్నాను. మనకి మరీ పల్చగా అయినా కేక్ అనేది అస్సలు తొందరగా బేక్ అవ్వదండి. ఈ కన్సిస్టెంటీలో పెట్టేసి మన కేక్ ట్రేలో మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నా దగ్గర అయితే బటర్ పేపర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఆ కేక్ ట్రే ఏదైతే ఉందో దానికి కొంచెం అలా ఆయిల్ రాసేసి పైనుంచి కొంచెం అలా డస్టింగ్ చేసుకున్నాను పౌడర్ తోటి. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొన్ని అయితే పైన వేసుకోవడానికి టాపింగ్ అనేసి ఉంచేసాను. చూసారా ఈ కన్సిస్టెంట్ అయితే మనకు సరిపోతుంది. ఇక్కడ కేక్ ట్రే, ఈ కేక్ ట్రే వచ్చేసి నేను మీషోలో తెప్పించాను. క్వాలిటీ చాలా చాలా బాగుంది. జస్ట్ 110 ఆర్ 105 ఆ ప్రైస్లోనే పడింది. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ పిండితోనే ట్రై చేశాను. చాలా చాలా తక్కువ వచ్చింది పిండి, చూస్తున్నారు కదా. జస్ట్ ఆ కింద అడుగు భాగం మాత్రమే సరిపోయింది. అలాంటిది కేక్ సగానికి పైగా ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందంటే కేక్ అంత బాగుంది. ఇక్కడ టాపింగ్స్ కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కొంచెం క్వాంటిటీ ట్రై చేయండి, ఎందుకంటే ఒకవేళ సరిగ్గా రాలేదు అన్నా మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇదే కాదు, ఏ వంట అయినా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రై చేయడం మేలు. సో నేనైతే జస్ట్ 1 గ్లాస్ పిండి, 1/2 గ్లాస్ షుగర్, ఒక ఎగ్, ఒక 1/4 గ్లాసు మనకు పాలు సరిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా టాపింగ్స్ వేసుకొని ఇదంతా మనం ప్రిపేర్ చేసేలోపు పక్కన మనకు ఒక 10 మినిట్స్ నుంచి ప్రీ హీట్ అవుతుంది. ఓవెన్ లేని వాళ్ళు ఇలా గిన్నె స్టవ్ మీద చేసుకున్న చాలా చాలా హెల్తీగా టేస్టీగా వస్తుంది. మనకి ఎక్కడ కూడా కేక్ ఉడుకుతుందా లేదా అన్న భయం అయితే అవసరం లేదు. చాలా చాలా చక్కగా ఉడికింది. చూస్తున్నాక జస్ట్ నాకు 12 మినిట్స్ పట్టింది అంతే. ఎందుకంటే మన కేక్ కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి నాకు తక్కువ క్వాంటిటీలో తక్కువ టైంలోనే అయిపోయింది. సో ఇలా ఇక్కడ కత్తి పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసి తర్వాత నేనైతే డీమోల్డ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. మనం వేసింది అడుగు భాగానికి మాత్రమే, మనకి ఇక్కడ సగానికి పైన కేక్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. నెక్స్ట్ టైం నేను ఇలాగే గోధుమ పిండి, బెల్లం లేదా రాగి పిండి, బెల్లం దీంతో కూడా ట్రై చేస్తాను. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే తీస్తున్నాను. చూస్తారు ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి, మనం అడుగు భాగం జస్ట్ ఒక అంగుళం మాత్రమే ఉంది పిండి. ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో. ఓవెనే ఉండాలి అని అవసరం లేదండి. ఇలా మనం స్టవ్ మీద కూడా కేక్ చాలా చాలా ఈజీగా చేసేయచ్చు.
ఎంత ఫ్లఫీగా టేస్టీగా ఉంది. మనకు షుగర్ కానీ ఇవన్నీ అంతా చాలా చక్కగా సరిపోయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.